మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం ఎక్కువ మందికి చూస్తున్న సమస్య చెవిలో శబ్దం రావటం. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్ కూడా మనం ఎక్కువ ఈ సమస్యతోనే మనం చూస్తున్నాం. అసలు ఈ చెవిలో శబ్దం ఎందుకు వస్తుంది? కొంతమందికి శబ్దంతో పాటు తల తిరగడం అనేది వస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో కర్ణనాదం అంటాం. అదే మనకు ఇంగ్లీష్లో దీన్ని టినిటస్ అంటాం. అసలు ఇది ఎందువల్ల వస్తుంది? దీనికి గల కారణాలు ఏంటి అంటే, మనం చెవిలో ఏదైనా సరే ఇన్ఫెక్షన్ ఉండటం, అదే కొంతమందికి ఎక్కువ సైనస్ ఉంటుంది, లేదంటే ముక్కు మధ్యలో ఉండేటువంటి నాజల్ సెప్టమ్ అనేది ఒకవైపు డీవియేట్ అవుతుంది. దాన్నే మనం నాజల్ సెప్టల్ డీవియేషన్ లేదా డిఎన్ఎస్ అంటాం. దీనివల్ల కూడా సమస్య వస్తుంది. ఎందుకంటే మనకు ముక్కుకు చెవికి మధ్య ఈస్థేషియన్ ట్యూబ్ అనేది ఉంటుంది. ఆ ట్యూబ్ బ్లాక్ కావడం వల్ల కూడా చెవిలో శబ్దం వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎక్కువ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నా, గుండెకు సంబంధించినటువంటి సమస్యలలో, అదే షుగర్ కంట్రోల్ లేకుండా ఎక్కువ ఉన్నా, ఇంకా కొంతమంది వృత్తిరీత్యా ఎక్కువ శబ్దానికి ఎక్స్పోజ్ అవుతుంటారు. కొంతమంది నిరంతరం వారికి, కొంతమంది ఎక్కువ ఇయర్ ఫోన్స్ ఎక్కువ సౌండ్ పెట్టి వింటారు. ఇవి కూడా ఒక ప్రధాన కారణం. వాటితో పాటు మనకు ఆడిటరీ నర్వ్ అని ఉంటుంది, మనకు శబ్దాన్ని గ్రహించేటువంటి నర్వ్. ఆ నర్వ్ అనేది ఒత్తిడికి గురి కావడం, అది క్యాన్సర్ గడ్డల వల్ల కానీ, లేదా టీబీ గడ్డల వల్ల కానీ, మరి ఏదైనా సరే దానికి ఒత్తిడి పడటం దానిపైన. నెక్స్ట్ మెదడులో వచ్చేటటువంటి కణుతులు, అవి టీబీ కానీ, నెక్స్ట్ క్యాన్సర్ కానీ, ఏవైనా సరే ఒత్తిడి పడడం ద్వారా కూడా ఈ సమస్య వస్తుంది. వీటితో పాటు కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల, సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అవి ఏంటంటే ఎక్కువ యాస్పిరిన్ వాడటం, ఇంకా జలుబుకు వాడేటువంటి మందుల వల్ల, డిప్రెషన్ తగ్గడానికి వాడేటువంటి మందుల వల్ల, ఫిట్స్కు వాడేటువంటి మందుల వల్ల, యూరిన్ ఎక్కువగా వెళ్ళటానికి వాడేటటువంటి మందుల వల్ల, క్లోరోక్విన్ మందుల వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ శబ్దం అనేది దేని వల్ల వస్తుంది అనేది ఫస్ట్ కారణం తెలిస్తే మనకు ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. దీనికి మనకు ఆడియోగ్రామ్ అని ఉంటాం, అది తీయడం వల్ల మనకు ఎంత మేరకు ఇబ్బంది ఉంది, అదేవిధంగా ఇంకా మనకు బ్రెయిన్కు సిటీ స్కాన్ తీస్తే మనకు సమస్య ఏదనేది తెలుస్తుంది. సరే, వీటిల్లో ముఖ్యంగా ఈ టినిటస్ అంటే అది మనకు బయటికి వినిపించదు, ఆ పేషెంట్కే వినిపిస్తుంటుంది, వేరే అతనికి వినిపించదు టినిటస్ అనేది. ఈ టినిటస్తో పాటు కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, నెక్స్ట్ తల తిరగటం, కడుపులో తిప్పడం, ఇవన్నీ కూడా ఉండొచ్చు. కొంతమందికి ఓన్లీ శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఈ శబ్దం అనేది అతనికి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే ఆ డిస్టర్బెన్స్గా, ఒక అనీజీగా, రోజువారీ కార్యక్రమాలకు ఒక అడ్డంకిగా ఉంటుంది. మరి దీన్ని ఆయుర్వేదంలో మనం కర్ణనాదం అంటాం. ఇది ముఖ్యంగా వాత దోషం అనేది ఎక్కువగా పెరిగి చెవిలో చేరి ఈ సమస్య వస్తుంది. ఇంకా మనకు చలికి ఎక్స్పోజ్ కావటం, ఎక్కువ చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది. మరి ఇది ఎలా తగ్గుతుంది అంటే, ముఖ్యంగా ఆయుర్వేదంలో చెప్తారు ఏమని, ఏదైనా సరే చెవి రోగాలకు ఉదయం ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన తర్వాత నెయ్యి తీసుకోవడం అనేది ముఖ్యమైన ఔషధం చెవికి సంబంధించిన దాదాపు అన్ని వ్యాధులకు. కాబట్టి ఎవరికైతే ఈ సమస్యలు అంటే ముఖ్యంగా ఈ ఇన్ఫెక్షన్ కాకుండా, బ్రెయిన్లో ట్యూమర్స్ లేకుండా, జనరల్గా మనకు ఆడిటరీ నర్వ్ వీక్నెస్ కావడం వల్ల కానీ, అదేవిధంగా మనకు ఇన్నర్ ఇయర్లో సీలియా అని ఉంటాయి కొన్ని, సీలియా అని మనకు అవి మనం బయట శబ్దాన్ని గ్రహించి అవి ఆ శబ్దానికి అనుగుణంగా మూవ్ అవుతూ ఆ శబ్ద తరంగాలను మెదడుకు పంపించేటటువంటి సీలియా అనేటటువంటి ఉంటాయి. ఈ సీలియా సరిగా మూవ్ కాకపోయినా, ఆడిటరీ నర్వ్ వీక్నెస్ ఉన్న వీటికి ముఖ్యంగా ఇది బాగా పనిచేస్తుంది ఆవు నెయ్యి అనేది. ముఖ్యంగా ఈ ఆవు నెయ్యి అనేది రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఒక 10 ml రోజు తీసుకుంటే మనకు ఈ చెవిలో శబ్దం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు చెవిలో ఇన్ఫెక్షన్ ఉంది, అదే ముక్కులో సైనస్ ఉంది, దీనికి లేదా ముక్కులో కండ పెరిగింది, లేదంటే ముక్కులో ఉండే శబ్దం ఒకవైపు వాలింది, దీనికి ముఖ్యంగా ఆయుర్వేదంలో లక్ష్మీ విలాసరస్ అని ఉంటాయి. ఈ మందులు మనం వాడితే ఉదయం 2 నైట్ 2 ఈ సమస్య తగ్గుతుంది. ఇంకా మనకు ఆవిరి పట్టడం వల్ల కూడా చెవి నొప్పి తగ్గుతుంది. కానీ ఈ సమస్యలు ఏమీ లేకుండా ఇంతకుముందు చెప్పినటువంటి
ఏదైతే ఆడిటరీ నర్వ్ వీక్నెస్ ఉండడం, లోపల ఇన్నర్ ఇయర్లో సీలియా సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే వాటిలో ఆవు నెయ్యి అనేది చాలా వరకు బాగా పనిచేస్తుంది. ఇంకా మీకు ఆవు నెయ్యితో చేసినటువంటి రాస్నాది ఘృతము అని ఉంటుంది, మనకి ఎక్కడైనా సరే ఆయుర్వేదిక్ షాప్లో అందుబాటులో ఉంటాయి. ఈ రాస్నాది ఘృతం 10 ml ఉదయము, 10 ml రాత్రి తిన్న తర్వాత మనం 50 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటే ఈ టినిటస్ లేదా చెవిలో వినపడేటువంటి శబ్దం లేదా కర్ణనాదం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ ఆవు నెయ్యి వాడండి. మనం ఏదో పెద్ద పెద్ద మెడిసిన్స్ గురించి మనం సెర్చ్ చేయకుండా అందరికీ అందుబాటులో ఉండే సింపుల్గా ఉండేటువంటి ఆవు నెయ్యి ద్వారా మనం ఎంత ఈజీగా చెవుల శబ్దం తగ్గించుకోవచ్చో చూస్తున్నాం. నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్స్లో కూడా ఇలాంటి సులభమైన మార్గాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.